నల్లేరండి తెలుసు కదా మీ అందరికీ. నల్లేరు తీసుకొచ్చి ఇలా వేసా, ఇంట్లోకి తీసుకెళ్ళి బయట ఇంటి ముందే వేసాను. ఎందుకంటే ఆ ఆకులన్నీ తీసేసి అవి పైన ఉంటాయి కదా ఆ గెనుపులు అంటే మీకు చూపిస్తానండి. ఈ గేడ్లు ఉంటాయి కదా, ఈ గేడ్ ఇటు సైడ్ 4 సైడ్లు గేడ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చెక్కేసేయాలి. చెక్కేసి ఇవి చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని కట్ చేసుకొని బాగా నీట్గా వాష్ చేసేసి అప్పుడు తీసుకోవాలి. ఈ పచ్చడి చేసుకొని తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న తర్వాత ఫీవర్ ఉంటుంది కదా, ఫీవర్కైనా లేకపోతే జ్వరం వచ్చి బాగా నోటికి రుచి తెలియకుండా పోతుంది కదా, నోరు టేస్ట్ లేకుండా ఉంటుంది, టేస్ట్లెస్ ఉంటుంది కదా నాలుగుకి, అలాంటప్పుడైనా చాలా బాగా పనిచేస్తుంది. చాలా హెల్త్ ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. దీని ద్వారా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే ఇంకా నేను ముందు వీడియోస్లో చెప్తాను. ఇది కూడా ఇంకా చెప్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్త అంటే నస, ఇది ఎక్కడ స్కిన్కి టచ్ అయినా నస అవుతుంది. అది కాకుండా చూసుకొని జాగ్రత్తగా దీన్ని కట్ చేసుకొని కడిగేసి తీసుకోవాలి. అందుకని మీకు నేను ఇక్కడే బయట ఇంటి ముందే వేసి చూపిస్తాను, ఇంట్లో కూడా తీసుకెళ్ళా. ఇవన్నీ నీట్గా తీసేసి కట్ చేసి అప్పుడు వాష్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను ఇంకా. అందుకని నల్లేరు అయితే శుభ్రంగా తీసేసి ఈ సైడ్లో ఉంటాయి కదా ఈ గెనుపులంతా ఇవంతా దీనిపైన తొక్కంతా తీసేసి నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇది ఒక్కటే నల్లేరులో మనం గమనించుకోవాల్సిన విషయం ఏమంటే నల్లేరు తీసుకునేటప్పుడు ముదురుది కాకుండా లేతది ఉండాలి. లేతదంటే ఇప్పుడు సపోజ్ గోరుతో గిచ్చితే గోరులు దిగేలాగా ముదురుగా ఉండకూడదు అనమాట. ముదురు ఉంటే ఏమవుతుందంటే దాంట్లో నారుగా పీచుగా ఉంటుంది చేసిన తర్వాత. కానీ రోటి పచ్చడి చాలా 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 బాగుంటుంది. రోలు ఉంటే రోట్లో చేసుకోవడం బెస్ట్. ఇంకా లేనప్పుడు తప్పదు కదా, మరి రోలు లేనప్పుడు అలాగని చేయకుండా అయితే ఆపలేం కదా, కాబట్టి మిక్సీలైనా చేసుకుంటాం, అది వేరే విషయం అనుకోండి. ఇట్లా పీచు చూసారే చిన్న నారు ఉంది ఇక్కడ, ఇట్లా లేకుండా ఉండాలి. ఈ విధంగా ఉంటుంది చేసినాక పచ్చడిలో. ముదురు అయితే లేతదైతే అది ఉండదు అంతే. చాలా 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 యూజెస్, ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల. జ్వరము, ఇండైజెషన్ ప్రాబ్లము, వామిటింగ్ సెన్సేషను, చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఇంకా మెడిసినల్ గుణాలు చాలా ఉంటాయి దీంట్లో, ఈ నల్లేరు రసంతో కూడా. మరి ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను, నువ్వుల నూనె వేసుకున్నాను. నేను కొబ్బరి నూనె వాడతాను యాక్చువల్లీ, అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వుల నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వాడడం ఇంకా బెస్ట్. అంటే ఇంత మనం ఖరీదు ఎఫర్ట్ చేయలేము, మనకు నువ్వుల నూనె ఒరిజినల్గా దొరకదు అన్నప్పుడు కొబ్బరి నూనె వాడుకోవడం, అంతేగాని ఇంకేం కాదు. ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసాను. లిటిల్ బిట్ ఆఫ్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, కొంచెం ఎండుమిర్చి, అలాగే ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, ఇందులోకి నల్లేరు కూడా యాడ్ చేసేసుకున్నాము. కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తాను ఇంకా ఫైనల్గా. కొంచెం ఒక నిమ్మపండు సైజు చింతపండు, కరివేపాకు, కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు ఇప్పుడు దాకా వేసుకోలేదు మనము, కల్లుప్పే వేస్తాను ఇందులోకి. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందండి. అన్నం కూడైనా బాగుంటుంది కూట్లోకి, లేదా అలా కాకపోయినా అన్నం రైస్లోకి, లేదు ముద్దలోకైనా కూడా బాగుంటుంది, ఎందులోకైనా తినచ్చు. ఇంతే ఫైనల్గా అయితే సరిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టి మిక్సీ పట్టేసుకున్నాను, సరిపోతుంది. కాపేస్తున్నాను. ఇలా రెడీ అయిపోయిందండి మన నల్లేరు పచ్చడి. చాలా శుభ్రంగా, చాలా సూపర్ టేస్టీతో అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మన నల్లేరు పచ్చడి ఇలా ఉంది. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.